ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు పురుషోత్తం. ఈనాడు మనం మాట్లాడుకునే సందర్భం గర్భవతులు మరియు వారికి శ్రీమంతాల గురించి, మరియు వారు ఎప్పటి నుంచి పూజలు ఆపేయాలి అని చెప్తూ ఉంటారు కదా, వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గర్భవతి అయిన స్త్రీలు ఏ దేవుడిని పూజించాలి, ఏ మాసం ఎవరిని పూజించాలి అనే విషయం గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఇక ముందుగా మనము గర్భవతి అయినారు అని తెలిసినప్పటి నుంచి మనకి 9 నెలలకి 9 గ్రహాలు అధిష్టానంగా ఉంటాయి. అందులో మొదటి మాసం సూర్యుడు. ఈ సూర్యుడిని మొదటి మాసంలో ఆరాధించాలి. అంటే ఎవరైతే పిల్లలు కావాలని భార్యాభర్తలు దగ్గర అవుతారో వారికి ఈసారి మనకి పిల్లలు నిలబడతారు అని అనుకున్నప్పుడు వారు సూర్యుడికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటే వారికి ఆ గర్భం నిలబడి 2వ మాసంలోకి అడుగు పెడతారు. 2వ మాసంలో చంద్రుడిని పూజించాలి. ఇక చంద్రుడిని పూజించి ఆయన ఒక అనుగ్రహం పొందుతూ ఉండాలి. 3వ మాసం వచ్చే నాటికి గురువుని పూజించి గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడము, ఆయన అనుగ్రహం పొందడం చేయాలి. ఇక 4వ మాసం వచ్చేసరికి రాహుగ్రహాన్ని పూజ చేస్తూ ఉండాలి. ఈ రాహుగ్రహం యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 5వ మాసంకి వచ్చేసరికి ఇక బుధుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఈ 5వ మాసంలో బుధుడిని ప్రార్థించడము, ఎక్కువగా ఆ మాసంలో విష్ణువుని పదే పదే స్మరిస్తూ ఉండడము చాలా విశేషంగా చెప్పబడి ఉంది. ఇక 6వ మాసం వచ్చేసరికి శుక్రగ్రహాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. శుక్రగ్రహం అంటే ఎక్కువగా లక్ష్మీదేవిని ప్రార్థించడం ఇంకా విశేషంగా చెప్పబడి ఉన్నది. ఇక 7వ మాసంలో వచ్చేసరికి మనకి కేతుగ్రహానికి పూజ చేస్తూ ఉండాలి. ఈ కేతుగ్రహానికి చెప్పాలంటే వైరాగ్య గ్రహము అలాగే ముక్తి గ్రహంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా భాగవతం వినడము అలాగే హరినామ స్మరణం ఎక్కువగా చేయడము విశేషంగా చెప్పబడి ఉంది. ఇక 8వ మాసంలోకి వచ్చేసరికి శని గ్రహానికి, శని ఆయుష్ కారకుడు కనుక ఈ 8వ మాసంలో ఎక్కువగా శనిని ఆరాధిస్తూ ఉండాలి. ఇక 9వ మాసంలో వచ్చేసరికి కుజగ్రహము అనగా మనకి కుజుడు రక్తకారకుడు కాబట్టి ఈ మాసంలోనే ఈ మాసము లేదా ఈ మాసం తరువాతే డెలివరీ అవ్వడము, రక్తస్రావం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 9వ మాసంలో కుజగ్రహానికి ఎక్కువగా పూజ చేస్తూ ఉండాలి. ఇక గర్భిణీ స్త్రీలు ఏ మాసం నుంచి పూజ ఆపేయాలి, ఏ మాసం వరకు ఆలయాలకి వెళ్ళొచ్చు అనే వాటిపై చాలామందికి సందేహం ఉంటుంది. అసలు ఎందుకు గర్భిణులు ఆలయాలకి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, వ్రతాలు చేయకూడదు అని చెప్పారంటే గర్భిణీ స్త్రీలకి ఆ గర్భం ఎక్కువ అయ్యే కొద్దికి వారికి ముందు ఉన్నది ఎక్కువగా కనబడకుండా ఉంటుంది. అంటే నడిచేటప్పుడు కొద్దిగా ముందు ఏముంది అనేది చెప్పడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అడుగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటారు. ఆలయాలలో సాధారణంగా నూనె, నీళ్లు, తడి ఇలాంటివి ఎక్కడంటే దీపాలు పెట్టడము, అరటిపండు ఇలాంటివి ప్రసాదాలు పడడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వాటిపైన కాలు వేసి కింద పడి ఏదైనా జరుగుతుందనే దీనితో ఇంకొక విషయం ఏమిటంటే ఆలయాలలో ఎక్కువగా మెట్లు ఉండడము, చాలా ఆలయాలలో కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉండడము, అలాంటి చోటకి ఎక్కడము దిగడము ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆలయాలకి వెళ్ళొద్దని చెప్పారు. అంతేకాని ఆలయాలకు వాళ్ళు నిషిద్ధమని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళకి అనుకువగా ఉన్నవి, వాళ్ళకి దగ్గరగా ఉన్నవి, ఇబ్బంది లేనివి, వాళ్ళకి వెళ్ళాలని మనసులో కోరిక పుట్టిన ఆలయాలకి ప్రశాంతంగా వెళ్ళవచ్చు, భగవంతుని ఆరాధించవచ్చు. అంతేకాని ఇబ్బంది పడుతూ మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే తల్లితో పాటు ఆ బిడ్డకి కూడా గర్భంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ జనం ఉన్న చోటకి వెళితే కూడా తల్లికి బ్రీతింగ్ తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అది బిడ్డకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అది మనకి పనికిరాదు. ఇక అలా వెళితే ఇక వ్రతాలు పూజలు ఏ మాసం నుంచి ఆపేయాలంటే 5వ మాసం నుంచి ఎటువంటి వ్రతాలు కానీ పూజలు కానీ పనికిరావు. ఎందుకు అంటే ఈ వ్రతాలలో ఉపవాసం ఉండాలి, అలాగని కొబ్బరికాయలు కొడుతూ ఉండాలి, ఎక్కువగా పీట వేసుకొని కింద కూర్చోవాలి, ఎక్కువ సమయం కూర్చొని ఉండి వ్రతాలు పూజలు చేయాల్సి వస్తుంది. అది తల్లికి ఎక్కువగా ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే ఎక్కువ సమయం కూర్చోలేరు వాళ్ళు. కాబట్టి వ్రతాలు వద్దని చెప్పారు. అంతేకాని దానికోసం ఇంట్లో వాళ్ళనే పూజలు ఆపేసేయండి, భర్త ఏ గుడికి వెళ్ళకూడదు, ఏ పూజ చేయకూడదు అని ఎక్కడా నిషిద్ధం లేదు. ఇలా మంచిగా మనం చెబితే వినరు. మేము ఏదో కూడా చేసుకుంటాం స్వామి, మాకు ఓపిక ఉంది అని అంటారు. కాబట్టి పెద్దలు దాన్ని ఖచ్చితంగా ఇలా కట్ చేసి చెప్పేస్తారనమాట. మీరు ఏది చేయకూడదని చెప్పేస్తే ఇంకా దానికి ఇబ్బంది లేదు. దానికి వివరణ అయితే ఇదే. 3వ విషయము, చాలామంది చెప్పేది ఏమిటంటే శ్రీమంతాల గురించి అడుగుతూ ఉంటారు.
మా ఇంట్లో అలవాటు ఉందండి, మా ఇంట్లో అలవాటు లేదండి, శ్రీమంతము మొదటి సంతానంకే చేయాలి కదండి, మరొక సంతానానికి అవసరం లేదు కదండి అని. మొట్టమొదటిగా శ్రీమంతము ప్రతి బిడ్డకి అవసరమే అండి. ఎందుకంటే ప్రతి తల్లికి ప్రతి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఇంకొక పునర్జన్మ ఎత్తుతుంది కాబట్టి తల్లి క్షేమం గురించి అలాగే బిడ్డ క్షేమం గురించి ఆలోచించి ఈ శ్రీమంతం క్రతువు చేస్తూ ఉంటారు. పాతకాలంలో అయితే 10 మంది 12 మందిని కనేవాళ్ళు కాబట్టి అప్పుడు ఈ శ్రీమంతము అందరికీ చేయలేము కొంచెం అనే విషయంతో వాళ్ళు చేయలేదండి. ఈనాడైతే ఒకరు లేదా ఇద్దరినే కంటున్నారు కాబట్టి ఇద్దరికీ చేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే ఈ కడుపులో ఉన్న బిడ్డకి మనకి చెప్పాలంటే ఇప్పుడున్న సాంకేతిక జ్ఞానంతో మనకి చెప్పాలంటే మనకి ఇప్పుడు ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక మనం మెమరీ కార్డ్ వేస్తాం, అందులో ఖాళీగా ఉంటుంది. దాంట్లో మనం ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ పెడతామో అవే అప్డేట్ అవుతుంటాయి. అలాగే పుట్టిన బిడ్డకి కూడా ఫస్ట్ ఏమి ఉండదు, తన బ్రెయిన్లో ఎటువంటి ఇది ఉండదు. ఈ గర్భంతో ఉన్న స్త్రీకి ఆ కడుపులో ఉన్న బిడ్డ తల్లి ఎటువంటి ఆలోచనలు తల్లి ఎటువంటి చేస్తుందో ఆ మెమరీస్ అంతా ఆ బిడ్డలోకి ఆ మెమరీ కార్డు తన చిప్లోకి వెళ్ళిపోతుంది, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. కాబట్టి అందుకే గర్భవతి స్త్రీ ఎక్కువగా బాధపడకూడదు, ఎక్కువ సౌండ్ ఉన్న చోట ఉండకూడదు, ఎటువంటి అమ్మాయి బాధపడుతుంది ఏది నచ్చితే అదే తినాలి. అందుకే పుట్టింటి పైన ఎక్కువగా ఆశ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి మనకి పుట్టింటికి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో ఉంటే కొద్దిగా ఇక్కడ అత్తవాళ్ళు భర్త అంతా బాగా చూసుకున్నా కూడా సరే అమ్మ వాళ్ళతో ఉంటే బాగుంటుందని ఉంటుంది. కాబట్టి అందుకే పుట్టింటికి పంపిస్తూ ఉంటారు కాన్పుకి. వాళ్ళతో ఉంటే కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అది బిడ్డకి మంచిది, ఏమి కోసం కాదు, బిడ్డ కోసం ఆలోచించి పంపిస్తారు. అలాగే ఈ శ్రీమంతం విషయంలో అడుగుతుంటారు చేయొచ్చా చేయకూడదని. ఇది ఆనవాయితీ అనేది కొంతమంది చెప్తారు కానీ అండి ప్రతి ఒక్కరూ నవమాసాల బిడ్డను మొయ్యాల్సిందే, ప్రతి ఆడది నొప్పులు పడాల్సిందే, ప్రతి ఆడ మనిషి బిడ్డలను కనాల్సిందే. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని చేయవలసిందే క్రతువుతో. ఇది మొత్తం మనకి 16 కొన్ని ఉపచారాలు ఉంటాయి మనకి చేసే వాటిలో, అందులో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇది కూడా అయితే మోస్ట్లీ చేసి తీరాల్సిందే. ఇక శ్రీమంతం ఏ మాసంలో చేయాలి అనే దాని గురించి చాలామంది చాలా చర్చలు జరుగుతుంటుంది. 5వ మాసంలో అని కొంతమంది, 7వ మాసంలో కొంతమంది, 9వ మాసంలో కొంతమంది. కానీ శ్రీమంతం చేయవలసింది 4వ మాసము అలాగే 8వ మాసము. ఎందుకంటే 4వ మాసానికి రాహువు అధిపతి, రాహువు పాపగ్రహం కాబట్టి తల్లికి కానీ బిడ్డకి కానీ ఎటువంటి యొక్క ఇబ్బందులను కలిగించేదానికి ఉంటుంది. ఆ నిమిషంలో మనము ఆ అమ్మాయికి ఈ క్రతువు అనేది శ్రీమంతమైన క్రతువు మనం చేస్తూ ఉంటాం. ఈ క్రతువు చేయడం వల్ల ఆ రాహుగ్రహము శాంతమూర్తిగా మారి తల్లిని బిడ్డని రక్షిస్తాడు. ఇక 8వ మాసంలోకి వచ్చేసరికి శని ఆయుష్కారకుడు. ఆ పుట్టే బిడ్డకి శని పూర్తి యొక్క ఆయుష్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఆ 8వ మాసంలో చేస్తాం. కాబట్టి 8వ మాసంలో చేయడం వల్ల పూర్ణాయుష్కుడైన సంతానం అనేది కలుగుతూ ఉంటుంది. ఈ 2 మాసాల్లో చేస్తూ ఉండాలి. ఈ శ్రీమంతము ఈనాడు పేరంటంగా మారింది, ఆడవాళ్ళ ఫంక్షన్గా మారిపోయింది. శ్రీమంతం చేయవలసింది ఎవరైతే గర్భిణీ ఉంటారో వారి యొక్క భర్త ద్వారానే చేపిస్తూ ఉంటారు. మొత్తం హోమాలు పూజలు క్రతువు అన్నీ అతనే చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి మాత్రం ఇలా ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటుంది. అన్నీ తను చేసి ఆ అమ్మాయిని ఒక అమ్మవారిలాగా, ఇంకొక విషయము ఒక చిన్న బిడ్డలాగా చూసుకుంటాడు. ఇప్పుడు మామూలుగా మన ఒక ఆలయంలో ఉన్న దేవుడు ఎక్కడ ఉంటారండి అంటే గర్భాలయంలో ఉంటాడండి అంటారు. మామూలుగా ఆడవాళ్ళని ఎప్పుడు గర్భవతి అన్నారు కదా, గర్భంతో ఉన్నప్పుడు గర్భంతో ఉంది అంటాం. గర్భము అంటే మనకు స్వామి యొక్క గర్భాలయంతో పోలుస్తున్నాం, భగవంతుడు ఉండే గర్భాలయంతో పోలుస్తున్నాం. ఎందుకంటే భగవంతుడు మనల్ని సృష్టించింది ఇంకో సృష్టిని ఇవ్వడానికి. అటువంటి పుణ్యకార్యాన్ని చేసే అమ్మాయి ఒక దేవాలయం లాంటిది, తన గర్భస్థానం ఒక భగవంతుడు ఉన్న స్థానంగా మనం భావించి ఆ అమ్మాయిని చాలా గౌరవంగా ప్రేమగా చూసుకోవడము, బంధువులంతా వచ్చి ఆశీర్వదించడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి ఈ గర్భవతి అనే అమ్మాయిని ప్రతి ఒక్కరు అంటే కొంతమంది ఒక అసూయ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పెట్టుకోవద్దండి. ఎప్పుడు మనకి లేనిది భగవంతుడు ఇంకొకరికి ఇచ్చిన సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి మంచి సంతానం కలగాలని ప్రతి ఒక్కరు ఆశీర్వదించే విధంగా ఉండేదే ఈ శ్రీమంతం ఫంక్షన్. ఇది ఎక్కువగా మన వాళ్ళు ఆడవాళ్ళ ఫంక్షన్గా మార్చేశారు, కానీ ఇది మగవాళ్ళే చేయాలి. ఇందులో ముఖ్యంగా దర్భలు, అలాగే మనకి ముళ్ళపంది ముళ్ళు ఉంటుంది, దాన్ని తీసుకొని ఈ గర్భస్థానం నాభిస్థానం నుంచి ఇలా తీసుకొని వెళ్ళి ఇక్కడ పాపిడి తీస్తారు. దీనినే శ్రీమంతము అంటారు. శ్రీమంతం అంటే ఒక గీత అనేదాన్ని, దీన్నే పాపిడి అంటూ ఉంటారు. దీనిని మనకి దీని గురించి చెప్పాలంటే నాగేటి చాలు అంటే మనకి దున్నేటప్పుడు సీతాదేవి ఉద్భవించింది కాబట్టి ఆమెకి సీత అని పేరు వచ్చింది. అంటే మనకి దీన్ని కూడా సీమంతము అని అంటారు.
కాబట్టి ఈ శ్రీమంతం అనేది చేస్తారు. ఈ శ్రీమంతము చాలా వరకు ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటప్పుడు ముందుగా అత్తవారు వాళ్ళ కోడలికి శ్రీమంతం జరిపించాలి. ఎందుకంటే ఈ అమ్మాయి అత్తగారింట్లో కాపురం చేస్తున్నప్పుడే కదా గర్భవతి అవుతుంది. ఆ విషయం ముందుగా ఎవరికి తెలుస్తుంది? అత్తగారికి తెలుస్తుంది. అత్తగారికి తెలుసుకొని ఏం చేస్తారు, నాలాగే ఈ అమ్మాయి కూడా బయట నుంచి వచ్చింది, ఇంకో గోత్రం ఇంకో ఇంటి నుంచి నాలాగే ఇంటికి వచ్చి ఈ వంశాన్ని వృద్ధి చేస్తుంది, నా కోడలు నా వంశాన్ని వృద్ధి చేస్తుందన్న సంతోషంతో అందరినీ పిలిచి మొట్టమొదటిగా ఆమె ఈ పూలు కుట్టే కార్యక్రమం అని, గాజులు వేసే కార్యక్రమం అని, ఇలాంటి శ్రీమంతాలు చేసి పూజా కార్యక్రమం ఉంటుంది. ఇవి నిర్వహించి బంధువులని, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటి వాళ్ళని అందరినీ పిలిచి సంతోషంగా సంబరం చేస్తుంది. మా వంశం నిలబడుతోందండి, మీ అమ్మాయిని మేము తీసుకున్నాము, మీ అమ్మాయి మా వంశాన్ని నిలబెడుతోంది అని సంతోషంగా ఈమె వాళ్ళకి వ్యక్తపరుస్తుంది. తరువాత ఇంకొకసారి పుట్టింటి వాళ్ళు శ్రీమంతం చేసి వాళ్ళ బంధువర్గంతో అంతా వచ్చి శ్రీమంతం చేసి ఈ అమ్మాయిని పుట్టింటికి కాన్పుకి తీసుకువెళ్తారు. ఇది సామాన్యంగా జరిగే పద్ధతి. కొంతమంది కొంచెం తీసుకువెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పుట్టింట్లో మరొకసారి శ్రీమంతం చేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా అత్తగారు శ్రీమంతం చేయాలి, తరువాతే అమ్మగారు శ్రీమంతం చేయాలి. ఇది ఆది నుంచి వస్తున్న ఆచారం. ఇక ఈ శ్రీమంతం గురించి కావచ్చు, గర్భిణీ స్త్రీల గురించి కావచ్చు, ఏదైనా తెలుసుకునే ఏదైనా ఉండేవాళ్ళు దీన్ని కామెంట్ బాక్స్లో పెడితే మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. అలాగే మనకి గ్రహణంలో స్త్రీలు బయట ఉండొచ్చా ఉండకూడదా అనేటప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రహణం వస్తుంది కదా, అప్పుడు మనం దీని గురించి ఇంకొక సవివరంగా ఒక వీడియో చేసుకుందాం. నమస్కారం. రెండు ఒక దగ్గర ఉండకూడదు కాబట్టి వాటిని వేరే స్థలంలో కూడా పెట్టిన, ఎందుకంటే వాటికి కోపం ఎక్కువ కాబట్టి ఒకవేళ రెండు కొట్టుకోవడం కానీ లేకపోతే క్రాసింగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానికి తగినట్టుగా కొన్ని జాగ్రత్తలు అయితే వాళ్ళైతే తీసుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి తిరుపతి ఎస్వి గోశాలకి విజిట్ చేసి కాంక్రేజ్ ఆవుల్ని ఒకసారి చూడాల్సిందిగా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.